Hi viewers, welcome to BS Talk Show. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఇవాళ మీకు ఒక అద్భుతమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. తను కాశీలో అఘోర శక్తిపీఠాన్ని స్థాపించి అఘోరాల మీద కఠోర సాధన చేస్తున్న వైఎస్ బాలకృష్ణ గారు సమకాలీన రాజకీయాల మీద, సమకాలీన ఆధ్యాత్మిక అంశాల మీద ఆయన స్పందిస్తుంటారు. కాశీ నుంచే ఇప్పుడు కూడా మనకు కాశీ నుంచి జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. సో వారిని అడిగి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న, ముఖ్యంగా ఆ తిరుమల తిరుపతి వెంకన్న ఆస్థానంలో జరుగుతున్న లడ్డు వివాదం తదితర అంశాల మీద ఆయనతో మాట్లాడదాం. గురువుగారు నమస్తే అండి. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర గారి చెప్పేస్తూ, గురువు గారు ఏంటి ఇది అపచారం అనాలా, లేదంటే అంటే ఒక దేవుని ఆలయంలో, అంటే ఈ యొక్క జగత్తునే పరిపాలించే ఆ వెంకటేశ్వర సన్నిధానంలో ఈ యొక్క లడ్డు అనేది అపవిత్రం చేయగలిగే సాహసానికి పూనుకున్నారే, దీన్ని కలి అనాలా, ఏమనాలి గురువు గారు? అసలు లడ్డు తిరుమల తిరుపతి దేవస్థానం, అసలు తిరుమల లడ్డు అంటేనే మన ఇంటికి ఎవరైనా తీసుకొస్తే దాన్ని దేవుడి దగ్గర పెట్టి నైవేద్యం పెట్టి చక్కగా పంచి మనము స్వీకరిస్తాం. కరెక్ట్ గురూజీ. అసలు విచిత్రం ఏంటంటే లడ్డూని తిరుమలలో కూడా నివేదించరు. లడ్డూని తిరుమలలో కూడా నివేదించరు. ఓకే, అది మేము చెప్పడం కాదు. ఆయన ఎవరు? ఆయన ప్రధాన అర్చకుడు. ఆయన పేరేంటి? డాలర్ శేషాద్రి గారా? డాలర్ శేషాద్రి గారా? రమణ దీక్షితులా? రమణ దీక్షితులు. రమణ దీక్షితులు గారే స్వయంగా చెప్పారు, ఓకే, తిరుమలలో లడ్డూని ప్రసాదంగా నివేదించరు స్వామివారికి అని. అందరూ లడ్డు 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 అని పడుతున్నారు కానీ అసలు మిగతా పదార్థాలలో కూడా నెయ్యినే వాడారు. చక్కెర పొంగల్లో గాని, పులిహారంలో గాని, అరిసెల్లో గాని, జిలేబీలో గాని, ఆయనకి నివేదన పెట్టే ప్రతి పదార్థంలో ఆ నెయ్యినే వాడారు. ఓకే ఓకే, అంతే కదా? అవును అవును. ఆ నెయ్యిని వాడారు. అది ఎవరు తప్పు చేశారు అనే పాయింట్ పక్కన పెడితే కంక్లూజన్ లాస్ట్ లో వస్తుంది, కంగారు పడక్కర్లేదు. ఓకే ఓకే. వీటన్నిటికీ మూలమైనటువంటివి రెండు. ఓకే, ఒకటి అప్పటి కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు కూడా అదే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. రెండు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, కేంద్ర ప్రభుత్వం ఎంత సహకారం అందించకపోతే ఓకే, జగన్మోహన్ రెడ్డి ఇంత అరాచకాలు చేస్తాడు. అది ఎలా ఉందంటే ఏది చేసినా సరే, ఓకే, కొడాలి నాని గారు క్యాసిలో పెట్టినా, అంతర్వేదిలో రథం దహనం చేసినా, ఓకే, విగ్రహాల శిరస్సులను ఖండించినా, ఓకే, వేలకు వేల కోట్లు అప్పు తెచ్చినా, లా అండ్ ఆర్డర్ని సర్వనాశనం చేసినా, ఓకే, ఒక్క మాట కేంద్ర ప్రభుత్వం వారు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించారా? లేదు. ఇప్పుడు తప్పెవరనాలి? ఇంత అరాచకమైనటువంటి పరిపాలన ఇస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం గవర్నర్ ని ఆదేశించి గవర్నర్ పరిపాలన, రాష్ట్రపతి పరిపాలన ఏదోటి విధించాలి కదా. ఓకే, అవేమీ లేకుండా వీళ్ళకి మద్దతు ఇస్తున్నారు అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నాటకాలు ఆడింది. ఓకే, ఇన్ని కేసులు నెత్తి మీద ఉన్నా ఈయన కేసులే ముందుకు వెళ్ళట్లా. ఓకే, వివేకానంద రెడ్డి గారి మరణం ఇంతవరకు కొలిక్కి రాలా. అవును. సిబిఐ ఏం చేస్తుంది? వీళ్ళు చెప్పిందే వింటుందా? ఓకే, సిబిఐ అసలు ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తిని సిబిఐకి కల్పించాలి. అది కేంద్ర ప్రభుత్వ దీనికి ఉండకుండా, వేరే దీనికి ఉండకుండా సపరేట్ గా ఇది చేయాలి. లేకపోతే ఇప్పుడు సిబిఐ అనేటువంటిది
హోమ్ మినిస్టర్ కింద కదా ఉండేది. సిబిఐ అనేది ఎప్పుడూ మనకి అంత విశ్వసనీయత కలిగిన సంస్థగా ఎప్పుడూ లేదు సిబిఐ అనేది. మరి ఇంత ఇంత దారుణం జరుగుతూ ఉంటే అంత సిబిఐ వాళ్ళు అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి కూడా వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చారంటే దాని అర్థం ఏంటి? దారుణం. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇందాక జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఒకటి చూశా. ఓకే. ఆయన చెప్తాడు టెండర్ ప్రతి 6 నెలలకి మారుస్తారంట. ఆయన కనిపెట్టే ఒకసారి టెండర్ వేస్తే ఓకే నాకు తెలుసు, లేదంటే జనాలకు తెలుసు 1 సంవత్సరం ఉంటుంది, లేదంటే ఎక్స్టెండ్ చేస్తారు. 6 నెలలకి టెండర్లు మార్చేస్తారంట. ఓకే. ఆ నెయ్యి తీసుకొచ్చేటప్పుడు క్వాలిటీ చెక్ చేస్తారంట. క్వాలిటీ చెక్ చేసినప్పుడు అంత క్వాలిటీగా ఉన్న నెయ్యి అయితే మరి ఎందుకు కల్తీ జరిగింది? గురుగారు నాకు ఒక విషయం చెప్పండి. మన ఇంట్లోకి కొనుక్కోవడానికే కిలో నెయ్యి బహుశా 2000-3000 ఉంటుంది. అత్యంత పరిశుద్ధమైన నెయ్యి 1500-1800 ఆ లెక్కన ఉంటుంది. 300 రూపాయలకి కిలో నెయ్యి ఇస్తున్నాడంటే మనం వాడి శీలాన్ని శంకించక్కర్లేదా? 300 రూపాయలకే కిలో. అసలు 300కి ఇస్తున్నాడా 200కి ఇస్తున్నాడా పాయింట్ కాదు. రాష్ట్ర ప్రభుత్వం తన జోబుల నుంచి డబ్బులు తీసిస్తున్నా నెయ్యికి. ఎగ్జాక్ట్లీ. దేవస్థానం డబ్బేగా. అవును. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏది తీసుకున్నా టాప్ ఎండ్ క్వాలిటీలోనే తీసుకుంటారు. కరెక్ట్. మనకు తెలిసి అంతవరకు. అవును. ఆ మాత్రం కూడా ఆలోచన జ్ఞానం లేదా? అక్కడ పనిచేసినటువంటి చైర్మన్లకు కానీ ఈవోలకు కానీ బుద్ధి లేదా? ఇవన్నీ పక్కన పెడితే ఈ రమణ దీక్షితులు గారు ఈ విషయాలన్నీ నాకు ఎప్పుడో తెలుసు. అవును. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను అధికారులకి చెప్పుకున్నాను, అన్ని బాగానే ఉన్నాయి, అధికారులకి చెప్పావు, అందరికీ చెప్పావు, మీడియా ముందుకు ఎందుకు రాగా? ఇప్పుడు ఎందుకు వస్తున్నావు? ఉద్యోగానికి ఏమైనా పనులు తగ్గుతున్నావా ఇప్పటిదాకా? బుద్ధుండక్కర్లా? సాక్షాత్తు ప్రపంచం మొత్తానికి కలియుగ దైవం ఎవరు అంటే ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద అని ముక్త కంఠంతో మనం అరుస్తూ ఉంటాము, కొలుస్తూ ఉంటాము. అటువంటి ఆయనకి ఇంత దారుణమైనటువంటి మోసాన్ని చేస్తే భగవంతుడు ఏమన్నా క్షమిస్తాడా?